నమస్కారం. నా పేరు డాక్టర్ కృష్ణమోహన్ లాలుకోట. నేను డైరెక్టర్ ఆఫ్ కార్డియాలజీ అట్ కేర్ హైటెక్ సిటీ హాస్పిటల్. జనరల్గా కామనెస్ట్ సిమ్టమ్ అందరూ ఏమనుకుంటారు, ఛాతీ నొప్పి అనుకుంటారు. నొప్పి కంటే ఛాతీ పైన బరువు, అంటే మీరు ఎవరైనా మిమ్మల్ని గోడకేసి నొక్కుతున్నట్టు కానీ, లేకపోతే మీ మీద ఎవరైనా కూర్చున్నట్టు కానీ ఛాతీ పైన, లేకపోతే ఒక బెల్ట్ తీసి కట్టేస్తే ఎట్లా ఉంటుంది గుండె చుట్టూ, అంటే ఛాతీ చుట్టూ, అట్లాంటి సిమ్టమ్స్ కామన్. చెస్ట్ డిస్కంఫర్ట్ అంటారు. అంటే నొప్పి కంటే డిస్కంఫర్ట్ అనేది కామన్ సిమ్టమ్. ఇలా ఉంటే 99% అది గుండె నొప్పి అనుకోవాలి. మీరు దగ్గరున్న హాస్పిటల్లోకి వెళ్ళి డాక్టర్ గారు చూపించాలి. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఈసీజీ చేస్తారు. ఇది కాకుండా ఇంకేం రావచ్చు, డయాబెటిక్ పేషెంట్స్, అంటే షుగర్ ఉన్న పేషెంట్స్కి ఈ ఛాతీ నొప్పి కంటేను ఆయాసం అనేది రావచ్చు. ఎస్పెషలీ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్, అంటే ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు షుగర్ ఉన్న వాళ్ళకి ఈ నొప్పి సిమ్టమ్స్ కంటే ఆయాసం సిమ్టమ్స్, అంటే ఏదైనా నడిస్తే ఆయాసం రావటం, రెస్ట్ తీసుకుంటే తగ్గటం. అంటే మీరు అలా కూర్చుంటే అన్నీ తగ్గిపోతాయి, కానీ కొద్దిగా నడిచినా కూడా ఆయాసం రావచ్చు. అంటే చాలాసేపు నడిస్తే ఒక 5-6 ఫ్లోర్లు మెట్లెక్కితే ఆయాసం రావటం అనేది గుండె నొప్పికి సంకేతం కాదు. కానీ మీరు యూజువలీ 2 ఫ్లోర్లు ఈజీగా ఎక్కుతున్నారు, సడన్గా ఒక ఫ్లోర్కి ఆయాసం వచ్చింది అనుకోండి, అది గుండె నొప్పి, గుండెకి సంబంధించిన సిమ్టమ్ కావచ్చు. అట్లీస్ట్ బ్లాక్ కాకపోయినా గుండె ఫంక్షన్ తక్కువ ఉండొచ్చు. కాబట్టి ఇట్లాంటి పేషెంట్స్ చూపించుకోవటం మంచిది. మూడవది, లేడీస్లో ఈ సిమ్టమ్స్ అనేవి ఏటిపికల్ సిమ్టమ్స్ అని రావచ్చు. జనరలీ స్త్రీలలో వచ్చేది ఏంటంటే ఈ ఛాతీలో మధ్యలో కంటే కుడి పక్కన రావచ్చు, బ్యాక్లో రావచ్చు, లేకపోతే చేతికి లాగవచ్చు. ఈ పేషెంట్లకి ఈ చెస్ట్ డిస్కంఫర్ట్తో పాటు గుండె నొప్పి అయ్యే అవకాశాలు ఎప్పుడు ఎక్కువ ఉంటాయంటే, ఈ డిస్కంఫర్ట్ సేమ్ టైం మీ గొంతులోకి కానీ, దవడల్లోకి కానీ, లేకపోతే భుజాల్లోకి, చేతుల్లోకి పాకుతున్నట్టు సేమ్ టైం వస్తే అది ఆల్మోస్ట్ సర్టన్ గుండె నొప్పి అనుకోవాలి. టూత్ ఏక్ లాగా కూడా రావచ్చు, కానీ సేమ్ టైం గుండెలో డిస్కంఫర్ట్ ఉండాలి. ఇలాంటి పేషెంట్స్కి ఈ స్టెంట్ పడే అవకాశాలు ఎక్కువ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.